ఒక దేవుడు పుట్టిన కేవలం కొన్ని రోజులకే దేవతల మహాసేనకు సర్వ సైన్యాధ్యక్షుడయ్యాడు. విశ్వంలోని అత్యంత భయంకరమైన అజేయుడైన రాక్షసుని మట్టి కల్పించాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడినే అతను జైల్లో పెట్టాడు. అంతెందుకు, సాక్షాత్ తన తండ్రి ముక్కంటి అయిన ఆ పరమశివుడికే ఒక గురువై ఓంకార రహస్యాన్ని ఉపదేశించాడు. కార్తికేయుడు, స్కందుడు, మురగాన్, సుబ్రహ్మణ్యుడు అసలు ఒకే దేవుడికి ఇన్ని పేర్లు ఎందుకు వచ్చాయి? ఆయన ఆరుముఖాల వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటి? అతని చేతిలో వేల్ ఆయుధం కేవలం ఒక ఈటి మాత్రమేనా, లేక మానవ మేధస్సు ప్రతిగన? మహాశివుడి పురాణ గ్రంథమైన స్కంద పురాణంలోని ఆ రామంచుడి గాథను, దాని వెనక ఉన్న ఆశ్చర్యకరమైన ఆధ్యాత్మిక రహస్యాలు ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. కథలోకి వెళ్తే పూర్వం తారకాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి ఒక విచిత్రమైన వరం పొందాడు. నన్ను చంపగలిగితే కేవలం పరమశివుడు కుమారుడు మాత్రమే చంపాలి, మరెవ్వరి వల్ల నా మరణం సాధ్యం కాకూడదు అని కోరుకున్నాడు. తారకాసురుడు ప్లాన్ చాలా తెలివైంది. అప్పటికే సతీదేవి వియోగంతో శివుడు తీవ్ర వైరాగ్యంలో లోతైన తపస్సులో ఉన్నాడు. ఆయనకు అసలు పెళ్ళే కాదు, ఇక పిల్లలు ఎలా పుడతారు అని తారకాసురుడు ధీమాగా ఉన్నాడు. వరం రాగానే దేవతలు హింసించడం మొదలుపెట్టాడు. దేవలోకం మొత్తం తారకాసురుడు తన రాక్షసు బుద్ధితో గందరగోళంతో చిన్న భిన్నమయ్యింది. దేవతల కష్టాలు తీరాలంటే శివుడు తపస్సు భంగం కావాలి, ఆయనకు వివాహం జరగాలి. అప్పుడే ఆదిశక్తి పార్వతీదేవిగా హిమంతుని ఇంట జన్మించింది. శివుడిని భర్తగా పొందడం కోసం ఎన్నో ఏళ్లు కఠోర తపస్సు చేసింది. చివరకు పార్వతి నిష్కలమైన భక్తికి మెచ్చి శివుడు తపస్సు వీడాడు. దేవతలందరి సమక్షంలో శివపార్వతుల మహాకళ్యాణం రంగరంగ వైభవంగా జరిగింది. కానీ తారకాసురుడి అంతం చేసే మహాశక్తి జన్మించడానికి సాధారణ ప్రసవం సరిపోదు, దానికి ఒక దివ్యమైన లీల అవసరం. శివపార్వతుల కలయిక ద్వారా ఒక అద్భుతమైన దివ్య తేజస్సు ఉద్భవించింది. ఆ తేజస్సు తీవ్రతను భరించడం ఎవరి వల్ల కాలేదు. చివరికి అగ్నిదేవుడు గంగాదేవి సహాయంతో ఆ తేజస్సు సవర్ణ అనే వెల్లుగడ్డ వనంలో ఒక పవిత్రమైన సరస్సు చేరింది. అక్కడ ఆ తేజస్సు 6 అత్యంత సుందరమైన శిశువులుగా మారింది. ఆ పిల్లలను చూసుకోవడానికి కృత్తికులు అనే 6 నక్షత్ర దేవతలు వచ్చారు. ఆ తరువాత శిశుపాలకులు అక్కడికి చేరుకున్నారు. పార్వతీదేవి ఆ 6 పిల్లలను ప్రేమతో దగ్గర తీసుకోగానే ఆ 6 పిల్లలు కలిసి ఒకే శరీరంగా మారిపోయారు. కానీ ముఖాలు మాత్రం 6 ఉన్నాయి. అందుకే అతను షణ్ముఖుడు అయ్యాడు. ఇక్కడ మనం ఒక రహస్యాన్ని గమనించాలి. ఒకే శరీరానికి 6 ముఖాలు ఉండటం గనక ఉన్న కొంతమంది తత్వవేత్తల వివరణ ప్రకారం ఈ శరీరంలోని 5 జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం మరియు 6వ ఇంద్రియమైన మనసు లేదా బుద్ధికి ఈ 6 ముఖాలు ప్రతీక. ఈ 6ంటిని అదుపులో ఉంచుకునేవాడే షణ్ముఖుడు అవుతాడు. అలాగే మన వెన్నుపాములోని 6 అధ్యాత్మిక చక్రాలు, మూలధారం నుండి ఆద్య చక్రం వరకు ఇవి సంకేతికం. మనలోని కుండలిని శక్తిని ఎలా జాగృతి చేయాలో చెప్పేదే కార్తికేయుడు తత్వం. అతనుకు కాలక్రమేణా ఎన్నో పేర్లు వచ్చాయి. స్కందుడు అంటే శివుని నుండి వెలువడే తేజస్సు, ఎల్లప్పుడూ ముందుకు దూసుకెళ్లేవాడని అర్థం. కార్తికేయుడు అంటే కృత్తిక అనే నక్షత్ర దేవతల చేత పెంచడం వల్ల ఈ పేరు వచ్చింది. కుమారస్వామి సనాతన ధర్మంలో అత్యంత అందమైన యవ్వన దేవుడని అర్థం. కార్తికేయుడు పుట్టుకతోనే మహాజ్ఞాని అనడానికి పురాణాల్లో ఒక అద్భుతమైన కథ ఉంది. ఒక రోజు బ్రహ్మదేవుడు శివుడిని దర్శించుకోవడానికి వస్తుంటే బాల కార్తికేయుడు ఆయన్ని ఆపి, నువ్వు సృష్టి చేస్తున్నావు కదా, అసలు సృష్టికి మూలమైన ఓం అంటే ఏంటి అని అడిగాడు. బ్రహ్మదేవుడు దానికి సరైన సమాధానం చెప్పలేకపోయాడు. దాంతో కార్తికేయుడు అర్థం తెలియకుండా సృష్టి ఎలా చేస్తావు అంటూ బ్రహ్మదేవుని జైల్లో పెట్టించాడు. ఈ విషయం తెలిసిన పరమశివుడు వచ్చి, మరి నీకు ఓంకార అర్థం తెలుసా కుమారా అని అడిగాడు. అప్పుడు కార్తికేయుడు, నాకు తెలుసు, కానీ నువ్వు తండ్రిగా అడిగితే నేను చెప్పను, నా శిష్యుడిలా అడిగితే చెబుతాను అన్నాడు. దాంతో సాక్షాత్తు ఆ ముక్కంటి జగద్గురువైన పరమశివుడు కుమారుడి ముందు శిష్యుడిలా తల వంచి కూర్చున్నాడు. కార్తికేయుడు శివుడిని చెవిలో ప్రణవనాదం యొక్క పరమార్థాన్ని ఉపదేశించాడు. అందుకే ఆయనకు స్వామినాథుడు లేదా శివగురునాథుడు అని పేరు వచ్చింది. కార్తికేయుడు జ్ఞానాన్ని, శక్తిని చూసి దేవతలందరూ ఆయన నాయకత్వాన్ని అంగీకరించి తమ సైన్యానికి సేనాధిపతిగా కిరీటాధారణ చేశారు. యుద్ధానికి వెళ్లే ముందు తల్లి పార్వతీదేవి తన సొంత శక్తిని అంతటిని కలిపి ఒక పవిత్రమైన ఆయుధంగా మార్చి కుమారుడికి ఇచ్చింది. అదే వేల్. మన భాషలో చెప్పాలంటే ఈటే అని అంటాము. ఈ వేల్ డిజైన్ ను ఒకసారి గమనించండి. అది కింద సన్నగా ఉండి పైకి వెళ్లే కొద్దీ వెడల్పై చివర్లో పదునైన మొన ఉంటుంది.
ఇది మానవ మేధస్సుకు ప్రతీక. వేల్ పైభాగం వెడల్పుగా ఉండటం అంటే మన జ్ఞానం విశాలంగా ఉండాలని అర్థం. చివర్లో పదునుగా ఉండటం అంటే మన ఏకాగ్రత సూటిగా ఉండాలని అర్థం. రాక్షసుని చంపడానికి తండ్రి శివుడు ఆయుధం ఇవ్వలేదు, తల్లి పార్వతీదేవి ఇచ్చింది. అంటే దుష్టశక్తులను అంతం చేయడానికి శారీరక బలం కంటే మాతృశక్తి లేదా జ్ఞానశక్తి ముఖ్యమని దీనర్థం. ఇక యుద్ధం సిద్ధమయ్యింది. బాలకార్తేయుడు దేవతల సైన్యంతో కలిసి రాక్షసులపై దాడి చేశాడు. తారకాసురుడు అత్యంత భయంకరమైన పర్వతమంత పరిమాణం గల ఒక మహాగదను పట్టుకొని యుద్ధానికి వచ్చాడు. ఆ గద దెబ్బకు వీరభద్రుడు, ఇంద్రుడు వంటి వారే క్షణకాలం మూర్చిపోయారు. భీకర యుద్ధం జరుగుతుంది. తారకాసురుడు ఎన్నో మాయలు చేసి ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాడు. అప్పుడు కార్తికేయుడు ఇలా అన్నాడు, అప్పుడే నీ అస్త్రాలు అయిపోయంటే ఎలా? నేను ఇంకా యుద్ధం మొదలు పెట్టలేదు, చేతులు అడ్డం పెట్టాను అంతే అని చెప్పి యుద్ధం మొదలు పెట్టాడు. కానీ కార్తికేయుడు దివ్యశక్తి ముందు తారకాసురుడు నిలవలేదు. చివరకు తన వేల్ ఆయుధంతో తారకాసురుడిని సంహరించి దేవతలకు విముక్తి కలిగించాడు. ఇదే యుద్ధంలో సూరపద్ముడు అనే మరో రాక్షసుడు తప్పించుకోవడానికి పెద్ద మామిడి చెట్టులా మారాడు. కార్తికేయుడు తన వేలుతో ఆ చెట్టుని నిలువుగా 2 ముక్కలు చేశాడు. కానీ ఆ రాక్షసుడిని చంపలేదు, తాను శరణ కోరినందుకు అనుగ్రహించాడు. ఆ చీల్చిన 2 ముక్కల్లో ఒక ముక్కను నెమలిగా, రెండో ముక్కను కోడిపుంజుగా మార్చాడు. ఇందులో ఒక సైకాలజీ కూడా ఉంది. నెమలి అంటే అర్థం అహంకారం. తన అందాన్ని చూసి గర్వపడు. మనసులోని అహంకారాన్ని దేవుడు తన వాహనంగా మార్చి అణిచి ఉంచాడు. కోడిపుంజ అంటే అర్థం సమయం. చీకటిని చీల్చుతూ తెల్లవారుజామున నిద్రలేపే కోడిలా మనసులోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగుని వైపు నడిపించేందుకు ఆయన జెండాపై చిహ్నమైంది. ఇక్కడ మీకు ఒక సందేహం కలగవచ్చు, మరి శివుని కుమారుడు వినాయకుడు కూడా ఉన్నాడు కదా, అతను ఎందుకు తారకాసురుని చంపలేదని. పురాణాల ప్రకారం శివ పురాణంలోని కొన్ని గాథల ఆధారంగా తారకాసురుడి వధ జరిగే సమయానికి అసలు వినాయకుడి జననమే జరగలేదు. శివ పార్వతుల వివాహం జరిగిన తర్వాత రాక్షసుల హింసలు తట్టుకోలేక దేవతలందరూ వెళ్లి శివుడిని ప్రార్థించారు. అప్పుడు శివుడు తేజస్సు ద్వారా మొదటి జన్మించింది కార్తికేయుడే. ఆయన పుట్టిన 6వ రోజే దేవసేనాధిపతిగా వెళ్లి తారకాసురుని అంతం చేశాడు. ఆ తరువాత చాలా కాలానికి పార్వతీదేవి ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి పసుపు ముద్దతో వినాయకుడిని సృష్టించింది. ఈ సృష్టించిన దాన్ని ఈశ్వరుడు స్వీకరించాడు. కానీ కార్తికేయుడు స్వయంగా శివుడు 3వ కంటి నుండి వచ్చిన దివ్య తేజస్సు నుండి జన్మించాడు. యుద్ధం ముగిసిన తర్వాత ఒకసారి శివుడు తన కుమారులైన గణేశుడికి, కార్తికేయుడికి ఒక పరీక్ష పెట్టాడు. ఈ లోకాన్ని ఎవరు ముందుగా చుట్టి వస్తారో వారికే ఈ జ్ఞాన ఫలం తప్పుతుంది అన్నాడు. కార్తికేయుడు నిజాయితీగా తన నెమలి వాహనం ఎక్కి విశ్వాన్ని చుట్టేయడానికి వేగంగా వెళ్ళిపోగా, వినాయకుడు తన బుద్ధి బలంతో తల్లిదండ్రులే నా ప్రపంచం అంటూ శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ ఫలాన్ని పొందాడు. తిరిగి వచ్చిన కార్తికేయుడు మొదటి అలక పోనిన తరువాత ఈ సత్యాన్ని గ్రహించి లీలగా దక్షిణ దిశకు అంటే దక్షిణ భారతదేశానికి వెళ్లి పళని కొండలపైన తపస్సు చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే తమిళనాట ఆయన్ని మురగన్ అని భక్తితో పిలుస్తారు. కార్తికేయుడంటే కేవలం యుద్ధం మాత్రమే కాదు, ఆయన క్రమశిక్షణకు, అసమాన నాయకత్వానికి, అపారమైన జ్ఞానానికి ప్రతీక. మనలో ఉండే కామ, క్రోధ, అహంకారం ఉన్న రాక్షసులను ఎలా జయించాలో నేర్పే ఒక అద్భుతమైన తత్వమే కార్తికేయుడి కథ. మరి ఈ కథలో నీకు ఏ భాగం బాగా నచ్చింది? బ్రహ్మదేవుని జైల్లో పెట్టడమా, లేక శివుడికే గురువైన ఘట్టమా? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన లోతైన పురాణాల రహస్యం కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శరవణ భవ.